ఈరోజు ఈ జరిగిన ఘటనల గురించి వీటిని సమీక్షించుకొని వీటి గురించి మీరు ఏ రకమైన డెసిషన్ తీసుకోవాలని ఒక్కరైనా చూస్తున్నారండి, మాట్లాడుతున్నారా? సరే, మీకు చేత కాదు, మీ వల్ల కాదు, సరే, ముందున్నటువంటి పాలసీల వల్ల ఆడవాళ్ళకి రక్షణ ఉంది అని అంటే ఆ పాలసీలు కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ వీటిలన్నింటినీ కంటిన్యూ చేసినా చాలు కదా, వాటిని పాటించినా చాలు కదా. మీరు వాటిని పాటించకూడదు, కొనసాగించకూడదు. ఎందుకు? ప్రజల్లో జగనన్న తీసుకుని వచ్చినటువంటి పాలసీల వల్లే మనకు రక్షణ అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉండకూడదు. అందుకని పాపం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా, మహిళలపైన అఘాయిత్యాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా మీరేం చేస్తారు? గమ్ముగా కూర్చొని చూస్తారు. పోలీసులు వెళ్ళి ఎంతసేపు ప్రతిపక్షం వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. పాపం వాళ్ళకి టైమే లేదు వీటిలన్నింటినీ పట్టించుకోవడానికి. ప్రభుత్వ పెద్దలు మాత్రం వచ్చి మేము అంతా లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసేస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోతారు. అది మీరు చేసేటువంటి పని. మీ ధోరణ మీది ఎంత ఘోరంగా తయారైందంటే అండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టరు, ఎవరైతే ఆ తప్పును ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసు పెడతారు. అంటే పోక్సో యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది? ఆ మైనర్ బాలిక కోసం మాట్లాడిన వాళ్ళ మీద పోక్సో కేసులు పెడతారు. అంటే మీరు ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుందా? మీరు నోటీసులు ఇస్తే భయపడాలా? ఇచ్చారు, నాన్నకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చి ఆ నోటీసుకి సంబంధించి ఆయన తీరా అటెండ్ అవుతాను అని అంటే మీరే ఆపుతుంటారు. నేను ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తామంటే ఫస్ట్ నోటీస్ ఇస్తే తర్వాత రాబడలేదంటే ఇంకా అది పోతానే ఉంది. కాన్స్టెంట్ డ్రామా అనమాట. రోజు సీరియల్లో చూస్తాం కదా, ఈ ఎపిసోడ్ తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఆ రకంగా ఉంది పరిస్థితి. ఇక మీకే లా అండ్ ఆర్డర్ తెలుసా? అంటే ఈరోజు భారత రాజ్యాంగం మాకు ఏ రకమైనటువంటి బాధ్యతలు ఇచ్చింది, ఏ రకమైనటువంటి హక్కులు ఇచ్చిందో మాకు తెలీదా? లా ఎలా ఎన్ఫోర్స్ అవుతుందనే తెలీదా? అంత తెలుసుకోలేకుండా లేమే. పోక్సో చట్టం గురించి మాకు తెలుసు. దానికి సంబంధించి ఎవరిదైనా నాన్న కానీ నేను కానీ ఆ బిడ్డ పేరు ఎత్తడం కానీ, లేకపోతే ఆ బిడ్డకి ఇబ్బంది కలిగేట్టు ఏదన్నా కమెంట్స్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యేట్టు మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ గురించి కానీ ఏమి మాట్లాడలేదే. ఆ రోజు పోయి ఆ బిడ్డని చూసి జరిగినటువంటి ఘోరం మేము ఉన్నాం మీకు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి తప్ప దేనికి వేరే ఏ రీజన్ లేదా వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి రావడానికి నాన్నకి. అంటే తప్పు చేసిన వాళ్ళని మీరు శిక్షించరు, తప్పు చేసిన వాళ్ళని మీరు వదిలేస్తారు. పాపం ఈ రకంగా బాధపడిన వాళ్ళని మీరు పట్టించుకోరు. మేము వెళ్ళి పట్టించుకొని ఓదార్చి అండగా నిలిస్తే మా మీద కేసులు పెడతారు. మా మీద కేసులు పెడతారు, సరే ఓకే. సరే, అదే టీడీపీ నేతలు పోయి దాని గురించే వాళ్ళ ఇళ్లలోనే మాట్లాడొస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఇది సమన్యాయం అంటారు కదండి, అది ఎక్కడుంది మనకి? అంటే మీరు ఎవరి మీద అయితే ఇష్టం లేదో వాళ్ళ మీద కేసులు పెడతారు, ఇష్టం ఉన్న వాళ్ళు వదిలేస్తారు. మీ ఇష్టం, మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాము అని చెప్పి మీరు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఎవరు ప్రశ్నించరా? ప్రజలు ఎదురు తిరగ ఒక ఇన్సిడెంట్ ఈరోజు ఎదురు తిరిగారు. మీరు ఇదే రకంగా చేస్తే ప్రజల్లో అసహనం పెరగదా? ఆందోళన అంటున్నారండి అందరూ. నేను అంటాను ఆవేదన. ప్రతి ఒక్కరి ఇళ్లలోనో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఇటువంటి ఇన్సిడెంట్లు పదే పదే జరిగినప్పుడు ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆవేదన ఉంటుంది? ఈరోజు అక్కడ జరిగింది, రేపు మనకి జరగదు అనేటువంటి గ్యారంటీ ఏముంది అనేది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు రివోల్ట్ అయ్యారు. ఈరోజు మీ నిర్లక్ష్యం ధోరణికి ప్రజలే మీకు సమాధానం చెప్పేటువంటి రోజు వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పటికీ తెలియకుండా పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓహో, ఒకవేళ మీకు కానీ కేసు మీరు కానీ మాట్లాడితే మీ మీద కేసు పెడతాం. పాపం ఆ బిడ్డ మీద అత్యాచారం చేసినప్పుడు గాంజాయి తాగారు అయ్యి అని మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతారు. గవర్నమెంట్ మీద మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతారు. పోలీసుల మీద మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతారు. పెట్టి ఏమైంది? ఎవరైనా ఆపగలిగారా నాన్ని?
ఈరోజు మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ వల్ల కాదు, ఓడిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ఏం బెదిరిస్తే బెదిరిపోతామా? నాకు వేయట్లేదే, ఒక్క సెకండ్ కూడా భయం అనిపించలేదే. నాకు నోటీస్ ఇచ్చారు. మాకు కూడా జాయిన్ అయ్యామన్నమాట. ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందని ఆడవాళ్ళు అడిగితే ఆడవాళ్ళ మీద నోటీసులు ఇస్తారు. అది ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్నారు. రోజు రోజుకి వికృతి చేష్టాలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. పోలీసులు వచ్చి దానికి సంబంధించి నాకు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో నేను ఇచ్చినటువంటి రిప్లైలో కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సరే, నేను మాట్లాడాను ఒక విషయం మీద, దాని మీద మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నన్ను అడిగారు. ఓకే, ఫేర్ ఇనఫ్, మీరు అడగచ్చు. కాకపోతే ఏంటంటే నేను భారత రాజ్యాంగం పట్ల నాకు కొంచెం అవగాహన ఉంది, సమన్యాయం మీద నాకు కొంచెం విషయాలు కొంచెం తెలుసు. కాబట్టి ఒక భారతదేశపు పౌరురాలుగా అడుగుతున్నాను. భారతదేశ పౌరులందరికీ ఒకటే హక్కు. మాట్లాడిన దానికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అని చెప్పి మీరు నాకు నోటీసులు ఇచ్చారు. సరే, కరెక్టే. అప్పుడు ఇది ఆల్రెడీ పేర్కొన్నారు, చాలామంది మాట్లాడారు. దీనికే మీరు నాకు నోటీసులు ఇస్తే పరమ పవిత్రమైనటువంటి ఏడుకొండలు, మనందరం వాటిని ఎట్లా ఆలోచిస్తామండి? అక్కడికి వెళ్ళేటప్పుడు దాని గురించి ఆలోచించేటప్పుడు కూడా ఒక తప్పు ఆలోచన రాకూడదు మన మనసులో అనుకునేటువంటి పవిత్రత, అంత గొప్ప ప్రఖ్యాతి మన ఆంధ్రప్రదేశ్కే హిందువులు గర్వంగా చెప్పుకోగలిగే ఒక స్థలం తిరుమల. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నోటికొచ్చినట్టు ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు జంతు కొవ్వు కలిసింది లడ్డూలు అన్నప్పుడు ఎందుకు నోటీసులు ఇష్యూ చేయలేదు? మీరెందుకు ఆ రోజు గమ్ముకున్నారు? నోటీసులు ఆ రోజు కూడా ఇష్యూ చేసి అడగాల్సింది కదా, మీ దగ్గర ఏ ఆధారం ఉంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు అని చెప్పి. అంటే నాకు నోటీసులు ఇస్తారు, నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆలయాల మీద ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ముఖ్యమంత్రి కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకి మాత్రం ఏ రకమైనటువంటి నోటీసులు లేరు. వాళ్ళ చట్టానికి అతీతులు ముఖ్యమంత్రి గారు కాబట్టి. మీరు కేసులు పెట్టుకోండి, మీరు నోటీసులు ఇచ్చుకోండి, మీరు ఏ రకమైనటువంటి పనులు కావాలన్నా చేసుకోండి. ఇక్కడ దడిసేవాడు ఎవ్వడు లేడు, ఒక్కడు కూడా భయపడ్డు, ఒక కార్యకర్త కూడా భయపడ్డు. ప్రజలే మిమ్మల్ని చూసి భయపడట్లేదని అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు భయపడతారండి? వాళ్ళు కూడా భయపడట్లేదు. పోలీసుల కంటే ఎక్కువ వాళ్ళ స్వశక్తి మీద నమ్మకం వచ్చేసింది. మేము శిక్షిస్తామనేటువంటి ధోరణికి దిగారు ప్రజలు. అందుకని మీరు ఏ రోజైతే ఆ స్థాయికి దిగజారిపోయారో, మీరు మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేదే లేదని ఇది వరకు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైనా కానీ ధైర్యంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాము. మహిళల విషయంలో మీరు చేసేటువంటి తప్పులు ఎండగడతాము. ఇటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ ఇది వరకు జరిగినవి కానీ ఇప్పుడు జరిగేవి కానీ ప్రశ్నిస్తాము, వాళ్ళకి అండగా నిలుస్తాము. వాళ్ళకి అన్యాయం చెయ్యాలి అని మీరు అనుకుంటే మేము గమ్ముగుండము. మేము ఏదో రకంగా తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన పక్కన పడేయండి. మేము ఉండంగా అది వీలయ్యే పరిస్థితే కాదు. మీరు ఈరోజు జరిగిన తప్పులకి బాధ్యత తీసుకోండి, బాధింపబడ్డ వాళ్ళకి న్యాయం చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి. అంతేగాని మమ్మల్ని కేసులు పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ రోజుటికైనా ఈ లిక్కర్ పాలసీల్లో మార్పు రావాలి, గంజాయిని నిరోధించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద వీలుంటే యాక్షన్ తీసుకోండి.